కంగ్రాచులేట్ చేస్తూ అభినందిస్తూ ముందుగా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి సంబంధించిన పాట ఒకటి చూసేద్దాము. కెన్ వి హ్యావ్ ది సాంగ్, లిరికల్ సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? జో కొడుతూ on stage Pranita and Vedant Verma to please join the stage. Audio రావట్లేదమ్మా? ఒక నిమిషం ఆడియో రావట్లేదు. రావట్లేదు. ప్రసాద్ లాబు బాబు, ఎవరు ప్రసాద్ లాబ్ నుంచి ఎవరన్నా ఉన్నారా? మనం ట్రైలర్ లో చూసినట్టుగా ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ లో మనకి కనిపించబోతున్నారు. రాజీవ్ పిల్లై గారు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ లో కనిపించబోతున్నారు. బట్ హీఈస్ నాట్ హియర్ టుడే. బట్ థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ పిల్లై గారు. అండ్ ఎస్, ఇక ఆలోచన చేయకుండా ఈ సినిమా అండ్ బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికిస్తున్నారు. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్. చెర్రీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఇవాళ ఇంకొక గెస్ట్ ఇక్కడికి వచ్చారనమాట. చిల్డ్రన్ ఫిల్మ్ కాబట్టి చైల్డ్ గెస్ట్ కూడా వచ్చారు. చెర్రీ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎక్కువ సమయం లేదు. మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఊరు వెళ్ళిపోవాలి దిల్ రాజు గారు. ఆయన వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన మాట్లాడే ముందు పిల్లలందరితో ఒక్కొక్కళ్ళు జస్ట్ హాయ్ చెప్పేస్తే ఈజ్ వేదాంత్ వర్మ, నా మనోడు. గుడ్ మార్నింగ్ చెప్పు అందరికి. గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సినిమా గురించి చెప్పు. నా పేరు వేదాంత్. ఈరోజు చీఫ్ గెస్ట్ దిల్ రాజా సార్. సో ఖచ్చితంగా మా మూవీ చూడాలని అనుకుంటున్నాం. ఇంకా ఫైనలీ ఇంకా వెరీ ప్రౌడ్ బికాస్ ఆర్ఆర్ మూవీకి ఆస్కర్ అవార్డు వచ్చినందుకు. అండ్ అందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ. నా పేరు నేహ. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి నమస్కారం. దిల్రాజ్ ప్రొఫెసర్ ఈ సినిమా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా వచ్చి చూడాలా. ఓకే ప్రణీత. అందరికీ నమస్కారం. మా సినిమా పేరు లిల్లీ.
నా క్యారెక్టర్ పేరు దివ్య. నాకు ఛాన్స్ ఇచ్చిన బాబు సామ్కి డైరెక్టర్ శివాకి, పెద్ద ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. చిన్న బాబా చూడాలి అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్లస్ చేయాలని. దిల్ రాజు గారు మాట్లాడే ముందు నేను ఒక 2 నిమిషాలు మాట్లాడేసిన తర్వాత మైక్ ఇస్తాను. దానికన్నా ముందు దేర్ ఇస్ నో మచ్ టైం లెఫ్ట్ ఓవర్. శివం ఒక 2 మాటలు ఈరోజు సినిమా ఇండస్ట్రీకి అంటే భారతదేశ సినిమా ఇండస్ట్రీకి ఒక ఫెస్టివల్ డే. ఫస్ట్గా అందరూ నిలబడి ఒక్కసారి షౌట్ చేస్తే, ఎందుకు RRR ఆస్కర్ రావటం అనేది మనకి అంటే కళ నిజం చేశారు. Yes, it's a standing ovation for RRR. సో ఈ కళను నిజం చేసిన డైరెక్టర్లకి గురువు లాంటి వాడు, మా లాంటి యంగ్ జనరేషన్కి గురువు లాంటి రాజమౌళి సార్కి నా పాదాభివందనం. అండ్ కిరవాణి సార్ అండ్ చంద్రబోస్ సార్, సింగర్ రాహుల్ కాలభైవ గారికి, అందరికీ నా ఎట్లా చెప్పాలో తెలియట్లేదు. సో మీ టాలెంట్తో ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక అద్భుతమైన వెలుగును తెచ్చారు సార్. సో మిమ్మల్ని ఫాలో అవుతూ, మాలాంటి యంగ్ జనరేషన్ పీపుల్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఈ సెలబ్రేషన్ గుర్తుంచుకుని ఈ టార్గెట్ని రీచ్ అవడానికే ట్రై చేస్తుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు లిల్లీ అనే మూవీని నాకు మూవీ తీయడానికి అవకాశం ఇచ్చిన నాకు గురువు దైవం నా ప్రొడ్యూసర్ కె బాబురెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పరిశ్రమకి నేను వచ్చి 13 years అవుతుంది సార్. 13 yearsలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక డ్రీమ్ ఉంటుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ మనీ సార్ లాగా చేయాలి, తర్వాత కమర్షియల్ సినిమాలో రాజమౌళి సార్ లాగా చేయాలి ఎలా ఉంటుందో అలాగే ఒక డ్రీమ్ ఉంటుంది. దిల్ రాజు సార్ బ్యానర్లో చేయాలని ప్రతి ఒక్కరికి వచ్చే ఇండస్ట్రీకి వచ్చే బయలుదేరే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది అనమాట. అలాంటి ఒక ఐకాన్ ప్రొడ్యూసర్, ఎంతోమంది కార్మికులకి, రచయితలకి, దర్శకులకి ఒక బలగంగా మారిన దిల్ రాజు గారు నా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది మీరు వచ్చి చిన్న సినిమాకి మీరు రావడం వల్ల చాలా హోప్ వచ్చింది సార్. డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళంట కన్నీరు అంటే రోల్ అవ్వకుండా మీరు ఆ కన్నీటితోనే బయటికి వెళ్తారు. ఇది నా ప్రామిస్. సో మీరు పిల్లల్ని తీసుకొచ్చి సినిమా చూడండి, డెఫినెట్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాకి సపోర్ట్ చేసిన నేహ 1 or 2 ఫీవర్లో ఆ పిల్ల యాక్ట్ చేసింది, ప్రణతి, వేదాంత్ వర్మ, ఈ పనిచేసిన టెక్నీషియన్ అందరికీ, అండ్ నాకు బ్యాక్ బోన్లా ఉండి ఎంతోమంది సెలబ్రిటీల దగ్గరికి నన్ను తీసుకెళ్ళి ఈ సినిమాని చూపించి ఇక్కడి వరకు తీసుకొచ్చిన శివకృష్ణ సార్కి నిజంగా సార్ మీరు ఉండటం వల్ల నా కెరియర్కి మొదటి స్టెప్ ఇది పడింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గోపురం స్టూడియోస్ తరఫు నుంచి బాబురెడ్డి స్వామి, నేను మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. ఫస్ట్ సినిమా లిల్లీతో మేము ఈ యొక్క ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము. అలాగే తమిళ్లో కూడా రంగోలీ అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి చాలా థ్యాంక్స్, శివకృష్ణ గారికి చాలా థ్యాంక్స్. సార్ దిల్ రాజు గారు మీరు తమిళనాడులో కూడా చాలా ఫేమస్ సార్. ఇప్పుడు చాలా ఫేమస్ సార్. ఎలా అంటే మొన్న నేను ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు ఇట్లా బలగం ఒక సినిమా తెలుగులో బాగా హిట్ అయిందంటే, ఓ ఆయన ஃபைட் வேணுமா ஃபைட் இருக்கு, சாங் வேணுமா సాంగ్ ఇருக்கு, సెంటిమెంట్ వేணுమా సెంటిమెంట్ ఇருக்கு అని చెప్పి ఈ డైలాగులతో తమిళ ఇండస్ట్రీలో కూడా మీరు చాలా పాపులర్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలాగ మీరు కూడా అన్ని లాంగ్వేజెస్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాం సార్.
నెక్స్ట్ లిల్లీ సినిమా ప్రొడ్యూసర్గా మాకు ఫస్ట్ సినిమా, డైరెక్టర్గా శివాకి ఫస్ట్ సినిమా. ఎవరైనా డైరెక్టర్ ఫస్ట్ సినిమా అంటే ఒక పెద్ద స్క్రిప్ట్ పెద్ద ఇదితో వస్తాడు, కానీ డైరెక్టర్ శివ వచ్చి ఈ చిన్న పిల్లలతో ఒక లిల్లీ సినిమా చేద్దాం సార్ అని చెప్పినప్పుడు నాకు కానీ మా బాబుస్వామి గారు కానీ ఈ ఒక మంచి సబ్జెక్ట్ బాగుంటుంది, పిల్లల మీద సినిమా తీయాలి, తెలుగు ఇండస్ట్రీలో చాలా రోజులైంది చిన్న పిల్లల మీద సినిమా రావటం, తప్పకుండా ఇది ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఆనందాన్ని కల్పిస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాము. సో ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ శివకృష్ణ గారు, ఆయన ఈరోజు చాలా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క ప్రమోషన్ దాంట్లో ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన ఒక సలహాలు తీసుకొని ముందుకెళ్తున్నాము. అలాగే దీన్ని లాక్ చేసిన చిన్నపిల్లలు, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, రేపటి స్టార్లు వాళ్ళందరూ కూడా నా ఒక విషయం తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. అందరినీ క్లుప్తంగా మాట్లాడమని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడితే బాగోదు కాబట్టి ముందు పాత్రికేయ మిత్రులకి ఇక్కడ విచ్చేసిన గెస్టులు అందరికీ నమస్కారం పెట్టు. ఈ రోజున ప్రత్యేకించి మా దిల్ రాజు గారికి ఆయన అడిగిన వెంటనే ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఫస్ట్గా అందరూ యావత్తు తెలుగు జాతికి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి, భారతదేశానికి అపారమైన కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన RRR సినిమాకి సెల్యూట్ చేస్తూ, ఆ టీం మెంబర్స్ అందరికీ సెల్యూట్ చేస్తూ, మనందరికీ పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి రాజమౌళి గారికి, కీరవాణి గారికి, దాంట్లో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు కానివ్వండి, అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన పేరు అది కాబట్టి మరొక్కసారి వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఇక దిల్ రాజు గారి గురించి 2 మాటలు. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అత్యధిక సినిమాలు, ఒకే సంస్థలో ఎక్కువ సినిమాలు పనిచేసింది రామానాయుడు గారు. ఆయన నా దైవంతో సమానం, నా గురువుతో సమానం. నేను ఈ 44 సంవత్సరాల్లో అంత డెడికేటెడ్ ప్రొడ్యూసర్ని, 24 గంటలు సినిమా తప్ప ఇంకొకటి లేదు, ఏ రోజుని కోపగించుకోడు, ఏ రోజుని చిరాకు పట్టైనా. మరి ఆయన గిన్నెస్ బుక్ రికార్డు హోల్డర్, నాకు మార్గదర్శకులైన అటువంటిది ఈ రోజుని ఆయన స్థానాన్ని భర్తీ చేస్తున్నటువంటి దిల్ రాజు గారికి మనందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ముఖస్థుతి కాదు, ఆయన పిలిచాం కాబట్టి 2 కాదు. ఆయన సినిమా ఫంక్షన్లోనే ఆయన గురించి చెప్పాను. ఇన్ని సినిమాలు తీస్తూ ఎక్కడ ఆవేశపడకుండా సౌమ్యంగా అందరికీ కొన్ని 100 మందికి ఈ రోజున అన్నం పెడుతున్నాడు ఆయన మహానుభావుడు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి గుడి కట్టాడు ఆయన. ఇవాళ నుంచి బ్రహ్మోత్సవాలు, అక్కడికి వెళ్తున్నారు ఆయన, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. కాబట్టి నేను ఆ భగవంతుడిని ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సార్, మీరు బాగుంటే ఈ సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, కొన్ని వేల మంది బతుకుతారు. కాబట్టి మీ యొక్క అమృతస్థాలు అంటే మిమ్మల్ని పిలవటంలో చాలా స్వార్థం ఉందండి, ఓపెన్గా చెప్తున్నాను, దీంట్లో మొహమాటం లేదు. ఆయన గోల్డెన్ హ్యాండ్ మా రామానాయుడు గారు. నా అన్ని సినిమాలకి కూడా ఆఖరికి నేను తీసిన సినిమాలు కూడా కొన్నాడు ఆయన. శివకృష్ణ నువ్వు సినిమా తీస్తున్నావు, గ్యారెంటీగా నాకు ఒక ఏరియా నాదే అని చెప్పేవాడు ఆయన. గోల్డెన్ హ్యాండ్, అటువంటి గోల్డెన్ హ్యాండ్ని ఆయన దృష్టిలో పెట్టుకుని అంత డెడికేటెడ్, వయసులో చిన్న అయినా కూడా అంత డెడికేటెడ్ నిర్మాత ఆయన. కాబట్టి ఆయన ఈ రోజు మేము పిలవడం జరిగింది సార్. దీంట్లో నా స్వార్థం ఉంది, ఏమనుకోవద్దు. నాకు ఫస్ట్ ఈ పిల్లల సినిమా కాబట్టి మీలాంటి వాళ్ళు ఆశీస్సులు ఉండాలి, గోల్డెన్ హ్యాండ్ ఉంటే బాగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని పిలిచాను. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ లిల్లీ చిత్రం ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు ఫిలిం, చిల్డ్రన్ ఫిలిం. ఇదో మామూలుగా సినిమా తీసేదానికన్నా ఏదైనా సినిమా తీయొచ్చు, కానీ ప్రయోగాత్మకంగా ఒక చిన్న సినిమా చిన్నపిల్లల మీద తీస్తే బాగుంటుంది. అప్పుడెప్పుడు లిటిల్ సోల్జర్స్, అంజలి తర్వాత ఇంతవరకు సినిమాలు రాలేదు, తీస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో మేము ఈ సినిమా మొదలైంది. నిర్మాతలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తూ, మరొక్కసారి దిల్ రాజు గారికి, వయసులో నాకన్నా బాగా చిన్న ఆయన, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దిల్ రాజు గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. ముందు థ్యాంక్ యూ శివకృష్ణ గారు, ఎందుకంటే మీ ఆడపడుచు, అనాదిగా ఆడది అలాంటి సినిమాలు నా చిన్నప్పుడు మా నిజామాబాద్లో చూసి ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమాలు అవి. అప్పుడే నాకు ఆ సినిమాలు విపరీతంగా నచ్చాయి. అండ్ అనాదిగా ఆడదిలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ నాకు ఎమోషనల్గా ఉన్నప్పుడల్లా నేను హమ్ చేసుకుంటాను, ఉట్ట మనిషి వ్యాసలే కాదు ఊరుకోవదినమ్మా. సో ఇదే నా చైల్డ్హుడ్లో నాకు గుర్తుండిపోయేది. సో అలాంటి మీరు నాకు ఎప్పుడో సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న పరిచయాలు, అలాంటిదే మీరు నన్ను పిలవగానే నేను అదే రోజు వద్దామని, అందుకే ఈ రోజు వరకు నేను అవైలబుల్ అని చెప్పాను.
సో నా గురించి కూడా ఈరోజు మీ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు వెనకాల ఉండి ఒక చిన్న పిల్లలతో ఒక సినిమానంటే ఇందాక మీరు చెప్పినట్టు సినిమాలు చూడడం అలవాటైన తర్వాత నాకు బాగా నచ్చిన సినిమాలు చిన్న చిల్డ్రన్స్ ఫిలిమ్స్, లిటిల్ సోల్జర్స్ కానీ, అంజలి కానీ. సో ఆ రోజుల్లోనే వాళ్ళు మంచి ఎక్స్పెరిమెంటల్గా కిడ్స్ చిన్నపిల్లలతో సినిమాలు తీశారు. తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సిసింద్రి అనే సినిమా నైజాం కొనడం జరిగింది. సో అది కూడా సిసింద్రి కూడా ఒక బ్యూటిఫుల్ ఫిలిం. చిల్డ్రన్స్ మీద ఏదైనా మంచి కాన్సెప్ట్తో చేసినప్పుడు అప్పటి నుంచి సినిమాలు ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు. నో డౌట్ ఇప్పుడు మీ ట్రైలర్ చూస్తుంటే పిల్లలందరూ కలిసి చాలా బాగా చేశారు, మాట్లాడారు. సో వాళ్ళతో సినిమా తీయాలనే ఆలోచన వచ్చిన దర్శకుడు శివంకి అండ్ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్ని ఆదరిస్తూ ఉంటే ఇంకా కొత్త కొత్త సినిమాలు వస్తాయి. సో ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి. డెఫినెట్గా బాగుంటుంది, నో డౌట్. ప్రేక్షకులు మనకు నచ్చితేనే చూస్తాము. అల్టిమేట్ నచ్చే సినిమా వాళ్ళు అందించారనిపిస్తుంది సాంగ్ చూస్తే, ట్రైలర్ చూస్తే. హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. పర్లేదు మీ ముగ్గురికి ఎంత బాగా ముద్దుగా మాట్లాడుతున్నారు అంటే మనమనగా నాకు టైం పట్టేది స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే అలవాటు చేసుకుంటూ అయింది. కానీ ఫస్ట్ టైం మైక్ తీసుకొని ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. ఆయన అందరూ చెప్తున్నట్టుగానే ఈరోజు మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమా గౌరవంగా ప్రపంచవ్యాప్తంగా తల ఎత్తుకునే రోజు ఈరోజు మనకు. అదే మన RRR ఆస్కార్ అవార్డు రావడము. దీనికి ఎంత సౌండ్ ఇచ్చినా తక్కువే. దానికి కారకులైన రాజమౌళి గారికి, కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, ప్రేమ్ రక్షిత్ గారికి, అలాగే సింగర్స్ కాలభైరవ అండ్ రాహుల్ అండ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మీ అందరికీ బిగ్ 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 కంగ్రాచులేషన్. తెలుగు సినిమాని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తుపెట్టుకునేలాగా చేసిన RRRకి కంగ్రాచులేషన్స్. అలాగే ప్రొడ్యూసర్ దానయ్య గారికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకుని ఇక్కడికి వచ్చేసినందుకు. ఎట్లా ఉండడం దిల్ రాజు గారి స్పెషాలిటీ, చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్ ఆఫ్ లిల్లీ. అందరికీ నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన బాబురెడ్డి గారికి అండ్ శివం గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడలేము. లిల్లీ మూవీ గురించి చెప్పుకోవాలంటే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి. చాలా ఎమోషనల్గా ఉంటుంది. అందరూ చూడవలసిన సినిమా. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో, చిన్నపిల్లల సినిమా చేసే ఇన్నోసెన్స్ అంతా మీ స్పీచ్ లో కనిపిస్తుందండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ RRR ఆస్కార్ తీసుకోవడం ఇండియన్ ఇండస్ట్రీకే కాకుండా ఎస్పెషలీ మన తెలుగు ఇండస్ట్రీకి చాలా గర్వకారణం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈరోజు 3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిల్లీ ట్రైలర్ లాంచ్ అవ్వడం అదొక హ్యాపీ విషయం అయితే, RRRకి ఆస్కార్ రావడం అండ్ ఆల్సో దిల్ రాజు గారు మా ఫంక్షన్కి రావడం చాలా హ్యాపీ అనిపించిందండి. ఒక డెడికేటెడ్ ప్రొడ్యూసర్ ఆయన, రైట్ ఫ్రమ్ 97 నుంచి ఇప్పుడు దాకా నెక్స్ట్ రాబోయే RC15 వరకు ఆయన ప్రొడ్యూస్ చేసిన మూవీస్ కానీ లేకపోతే ఆయన జర్నీ కానీ అందరికి ఒక ఇన్స్పిరేషన్ అండి. డెఫినెట్గా సినిమా అంటే ఎంతో ప్యాషన్ లేకపోతే ఇంత దూరం ట్రావెల్ చేస్తూ అప్ అండ్ డౌన్స్ అన్ని చూస్తూ రావడం ఇంపాసిబుల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ లిల్లీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్. అండ్ ఆల్సో లిల్లీ సినిమా గురించి చెప్తే డెఫినెట్గా ఇందాక మీరు ట్రైలర్ చూసినట్టు దీంట్లో ఎమోషనల్ కంటెంట్ అని ఇందాక అన్నట్టు ఖచ్చితంగా అండి థియేటర్ నుంచి బయటకు వెళ్తేటప్పుడు ఏడ్పించే పంపిస్తాం మేము, దాంట్లో నో డౌట్. అండ్ ఇందులో చేసినటువంటి నేహ కానీ, వేదాంత్ వర్మ కానీ, ప్రణీత కానీ ఎంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుందో మీరు డెఫినెట్గా స్క్రీన్ మీద చూస్తారండి. మీరు ఖచ్చితంగా లవ్ చేస్తారు వాళ్ళని. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత డెఫినెట్లీ వెతుక్కుంటూ వచ్చి మళ్ళీ మాట్లాడతారు ఆ పిల్లలతో, అలా ఉంటారు. అండ్ ఆల్సో లైక్ మా ప్రొడ్యూసర్స్ బాబురెడ్డి గారు కానీ, సతీష్ గారు కానీ,
ఇలాంటి ఒక ఫిల్మ్ని రిస్క్ చేయాలంటే చాలా కష్టం అండి. అలాంటిది కమర్షియల్ సినిమా కాకుండా ఒక చిన్నపిల్లల సినిమాని రిస్క్ చేసి తీసుకున్నందుకు అండ్ ఆల్సో ఇలాంటి సినిమాస్ అలానే మరెన్నో చేయాలని చాలా మంది డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయాలని గోపురం స్టూడియోస్ నుంచి కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో శివకృష్ణ సార్ గారు, మీరు మా మూవీ టీం మొత్తానికి కలిపి బ్యాక్ సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ సార్. మీ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. ఇవాళ ఇలాంటి ఒక ఈవెంట్ మనం చేస్తున్నామంటే కూడా దానికి బ్యాక్ సపోర్ట్ మీరే, ఇండైరెక్ట్గా రీజన్ మీరే సార్. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ మా డైరెక్టర్ గురించి చెప్పాలి. అన్న నీ గురించి లాస్ట్ టైం నేను చెప్పాను అండ్ ఆల్సో బట్ స్టిల్ ఎంత చెప్పినా తక్కువే నీ గురించి. మీకున్న కమిట్మెంట్ కానీ లేకపోతే మీకున్న సినిమా మీద ఉన్న ప్యాషన్ కానీ నిజంగా అన్న మీరు ఇందాక చెప్పినట్టు రాజమౌళి గారు అంతటా అవ్వాలని తప్పకుండా నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇష్టపడే మణిరత్నం గారు అంతటి వారు అవ్వాలని డెఫినెట్గా కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్ అండి. డెఫినెట్గా మీరు ఒక హిట్ మూవీకి వర్క్ చేశారు అని మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. తర్వాత ఒక హిట్ మూవీకి పనిచేసాం అని గుండె మీద చేపెట్టుకుని అందరికీ చెప్పండి. మీరందరూ సినిమాని చూసిన తర్వాత అది రియలైజ్ అవుతారని నా ఫీలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. యా, థ్యాంక్ యూ సో మచ్ రాజ్వీర్ గారు. అండ్ లిల్లీ మూవీ ట్రైలర్ కి ఫస్ట్ RRR గురించి చెప్తాను. చెప్పు ఆబ్వియస్ గా ఈరోజు తెలుగు ఇండస్ట్రీకి మీసం మిలేసిన రోజు. RRRలో నాటు సాంగ్ ఆస్కర్ అందిన రోజు ఈరోజు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కీరవాణి సార్ ఇంకా చంద్రబోస్ సార్ చాలా కంగ్రెస్ చెప్తున్నాను. ఇంకా హోల్ టీమ్ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎన్టీఆర్ రామ్ చరణ్ అన్న అసలు ఎగ్గొట్టేశారు. డ్యాన్స్ మాత్రం నాకైతే బాగా నచ్చింది. ఇంకా ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ అయితే చించేశారు. లవ్ యూ ఆల్ టీమ్, థ్యాంక్ యూ. అండ్ లిల్లీ గురించి చెప్పాలంటే లిల్లీ మూవీ డైరెక్టర్ బై శివం సార్, ఇంకా కె బాబురెడ్డి సార్ అండ్ జి సతీష్ కుమార్ సార్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ టీమ్ సార్. అండ్ ఇది ఒక మంచి అంటే మా ఏజ్ వాళ్ళకి మంచి సినిమా అనమాట. చాలా మంది వచ్చి చూడొచ్చు ఈ సినిమా. మంచి కార్టూన్ విజువల్స్ కానీ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఇంకా క్యారెక్టర్స్ గురించి చెప్పాలంటే ప్రణీత దివ్య క్యారెక్టర్ కింద చేసింది. చాలా ఎమోషనల్ అవుతారు తిని క్యారెక్టర్. ఇంకా నేహ లిల్లీ క్యారెక్టర్ మెయిన్ లీడ్గా చేసింది. ఇంకా వేదాంత్ ఇక్కడ కూడా వేదాంత్ క్యారెక్టర్లో కూడా చాలా బాగా చేశారు. నాకైతే బాగా ఎమోషనల్ అయిపోయాను. సినిమా మాత్రం చాలా బాగుంటుంది. మన చిల్డ్రన్స్ అందరూ వచ్చి చూడండి సినిమా. చాలా బాగుంటుంది. ఇంకా మీ పేరెంట్స్తో కూడా అంతా మొత్తం ఫ్యామిలీతో వచ్చి చూడాలి ఈ సినిమా. చాలా ఎమోషనల్గా ఉంది. థ్యాంక్ యూ చెర్రీ. అండ్ ఒక విధంగా చూస్తే చిల్డ్రన్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము లిరిసిస్ట్ తిరుపతి గారు. అందరికీ నమస్కారం అండి. మన తెలుగు ఇండస్ట్రీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిన రాజమౌళి గారికి, ఆ టీం అందరికీ చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. అలాగే లిల్లీ అనే సినిమాలో రెండు పాటలు రాయడం జరిగిందండి. నా పేరు తిరుపతి జావానా. ఇందులో 2 పాటలు చాలా చక్కగా రాయించారు. అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చిన ఒకటి మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, నెక్స్ట్ శివమన్న గారికి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే చిన్నపిల్లల మీద అంటే లవ్ సాంగ్స్ రాయొచ్చు, లేదంటే మాస్ సాంగ్స్ రాయొచ్చు, ఐటమ్ సాంగ్స్ రాయొచ్చు. కానీ చిన్నపిల్లలతో సినిమా అన్నప్పుడు ఆ పాటలు రాయడం అనేది చాలా టాస్క్ అనమాట. కత్తి మీద సాంబల్ అంటది. సో అలాంటి పాటలు చాలా చక్కగా రాయించిన మా శివమన్న గారికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి, అలాగే ఇందులో యాక్ట్ చేసిన చిన్నపిల్లలు ముగ్గురు చాలా బాగా చేశారు. నేను ఫస్ట్ టైం ట్రైలర్ చూసిన, చాలా బాగుంది. అలాగే ఈ ఇంత కార్యక్రమాన్ని విజయం చేసిన మీడియా మిత్రుల వాళ్ళకి, అలాగే దిల్రాజ్ సార్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఆళ్ళ రాజు గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చిత్రానికి చేసిన మరొక లిరిసిస్ట్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి,
అలాగే ఇక్కడికి వచ్చేసిన ప్రత్యేక అతిథి దిల్ రాజు గారికి, ఎందుకంటే ఆయన ఇటీవల చాలా పెద్ద విజయాన్ని అందుకున్నారండి. ఆయన కమర్షియల్ సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశారు. అలా కాకుండా దూరం అవుతున్న బంధాలు, బాంధవ్యాలు, అనురాగాలు, ఆప్యాయతలు అవన్నీ కూడా మళ్ళీ మన కుటుంబంలో ఉండాలి, అప్పుడే మనకు నిజమైన బలం బలగం ఉంటుంది అని నిరూపించిన అంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన ఆ నిర్మాత మా ఈ లిల్లీ చిత్ర ట్రైలర్ విడుదలకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ చిత్రంలో 2 పాటలు రాయడం జరిగింది. నిజంగా చిన్నపిల్లలతో పాటలు రాయడం అనేది కత్తిమీ సాము లాగానే ఉంటుందండి. దర్శకుడు శివ గారు చెప్పినట్టుగా ఆయన ఏ అయితే నియమాలు చెప్పారో, ఎలా అయితే రాయాలో ఒక క్లారిటీ ఉన్న దర్శకులు. సినిమా తప్ప వేరే ఏ ఆలోచన కూడా లేదు ఆయనకి. ఆయనతో పనిచేస్తున్నప్పుడు అనిపిస్తుంది ఇంకా ఇంకా పని చేయాలని చెప్పేసి. అంత విద్వత్తు, అంత జ్ఞానం ఉన్న ఒక పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుస్తున్నాను. ఇంత మంచి టీమును నాకు పరిచయం చేసిన నా ఫ్రెండ్ గోపికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాతో పాటుగా పాటలు రాసిన తిరుపతి జావన్ గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా తెలుగు సినిమా స్థాయిని పెంచి మనం గర్వంగా తలెత్తుకునేలా నిరూపించిన త్రిపుల బృందాన్ని అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దుర్గేష్ గారు, కొరియోగ్రాఫర్ దుర్గేష్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఆస్కార్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇండియా స్థాయిని పెంచినందుకు, సినిమా స్థాయిని ఇంకా పెంచినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు దుర్గేష్. ఈ సినిమాలో ఒక సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ కడపలో షూట్ చేశాము. పిల్లలతో యాక్టింగ్ చేయించడం అంటే మామూలు విషయం కాదు. మొదటి నుంచి చివరి వరకు ఎంతగానో తన భుజాల మీద వేసుకున్న డైరెక్టర్ గారికి, శివ సార్కి ఈ సాంగ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాని అందరూ చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పిల్లలు కూడా చాలా బాగా చేశారు ప్రతి ఒక్కరు. డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాని మరీ ముందుకు తీసుకెళ్ళాలని ప్రేక్షకుల్ని. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అయితే శివం గారు ఒక్కసారి ఈ సినిమాలో క్యారెక్టర్ చేసిన మోహన్, నువ్వు కూడా అక్కడ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రెస్ మిత్రులకు, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ నమస్కారం. ముందుగా నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన శివం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు లాభం కోసం కాకుండా చిల్డ్రన్స్ కోసం చేశారు ఈ సినిమా. అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో అందరూ పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, లిరిసిస్టులు అందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. తప్పకుండా థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, Gopi Garu is here to do the vote of thanks on behalf of the direction team. Yes, Gopi Garu, please. హలో అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియాకి అందరికీ థ్యాంక్స్. అండ్ బాబురెడ్డి సార్ ప్రొడ్యూసర్, అండ్ సతీష్ కుమార్ సార్ సినిమాని ఎలాంటి లాభం ఆశించకుండా ఒక మంచి ఎమోషన్ చెప్పదామని ప్రయత్నించి ఆ ప్రయత్నానికి తోడు నిలబడ్డ మీకు వెరీ థ్యాంక్స్ అండి. దీనిలో యాక్ట్ చేసిన రాజ్వీర్, లిరిసిస్టులు అలరాజ్ అండ్ తిరుపతి, బేబీ నేహ, ప్రణీత, వేదాంత్, యాక్ట్ చేసిన మోహన్, అందరికీ థ్యాంక్స్. సినిమాని థియేటర్కి వచ్చి చూసి మీరు ఒక ఎమోషన్ని, ప్యూర్ ఎమోషన్ని ఫీల్ అవుతారని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం. సో ఈవెంట్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఈ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసి ఈ ఈవెంట్ ని ఇంత అద్భుతంగా సక్సెస్ఫుల్ గా చేసినందుకు దిల్ రాజు గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం, ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుందని మనందరికీ తెలుసు. సో మిగతా 5 భాషల్లో మలయాళంలో
నయనా ఎల్జా గారు, గోపిక రమేష్ గారు, హన్నా రెజీ కోషి గారు అండ్ మంజు వారియర్ గారు. వీరందరూ కూడా డిజిటల్ గా ఈ ట్రైలర్ ని, లిల్లీ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది బ్యూటిఫుల్ లేడీస్. అండ్ కన్నడలో ప్రజ్వల్ దేవరాజ్ గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఫర్ యువర్ సపోర్ట్. అండ్ తమిళ్ అండ్ హిందీ భాషల్లో లిల్లీకి సంబంధించిన ప్రెస్ మీట్స్ కూడా త్వరలో జరగబోతున్నాయి. డైరెక్ట్ గా ఆ మీడియాని, ఆ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు మూవీ టీమ్. సో ఇవాళ మాత్రం ఈ సందర్భంగా, ఈ ట్రైలర్ లాంచ్ సందర్భంగా లిల్లీ మూవీకి సంబంధించి ఒక హార్ట్ టచింగ్ అండ్ బ్యూటిఫుల్ ట్రైలర్ అయితే చూడటం జరిగింది. సమ్మర్ కి కానుకగా లిల్లీ సినిమా థియేటర్స్ లో రాబోతోంది. చిన్న పిల్లలకి సమ్మర్ కంటే అద్భుతమైన టైం ఏముంటుంది చెప్పండి? ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్ళి వాళ్ళు ఇష్టపడే, వాళ్ళు కనెక్ట్ అయ్యే ఒక మంచి సినిమాని చూడడానికి. సో తప్పకుండా థియేటర్స్ లో రిలీజ్ అయినప్పుడు లిల్లీ మూవీని వెళ్ళి ఫ్యామిలీతో సహా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ హియర్. థ్యాంక్ యూ టు ఆల్ దీస్ 3 heroes, Neha, Pranita and Vedant. Thank you so much everybody on stage. And Dil Raju gariki marokasari kృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. Special thanks to you sir. Thank you so much.